ప్రజలారా ప్రతి ఒక్కరు కూడా మేల్కోండి. మొన్నటి విషయంలో కృష్ణారావణ్ విషయంలో దేశద్రోహం అనే కేసు పెట్టడం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మరి ఆ విషయంలో యాక్షన్ తీసుకోవడం చాలా తప్పు. కృష్ణారావణ్ ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, అదేం మాట్లాడారు. మరి కృష్ణారావణ్ గారు ప్రశ్నించిన మాటలు మరి పవన్ గారికి మరి హృదయంలో గుచ్చుకొని, నా మాటలు నాకే రిపీట్ చేశాడని గుచ్చుకొని పర్సనల్గా ఆయన మీద దేశద్రోహం అని కేసు పెట్టడం అనేది చాలా తప్పు. దయచేసి ఈరోజు అంటే ప్రశ్నించడం తప్ప, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిని ప్రశ్నించడం తప్పే ఉంది. ప్రశ్నించేవాడు లేకపోతే రాజకీయ నాయకులు ప్రతి పేదవాడిని తొక్కువేసేస్తారు. ప్రశ్నించేవాడు ఉంటేనే ఈరోజు రాజకీయం. అలా ప్రశ్నించాడని, అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో అది రిపీట్ చేశాడని ప్రత్యేకంగా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని కృష్ణారావణ్ మీద కక్ష కట్టి 1, 2, 3, 4, 5 కేసులు కాదు కానీ ఎన్నో కేసులు పెట్టి లాస్ట్కి దేశద్రోహి అని కేసు పెట్టడం అది చాలా తప్పు. ప్రజలందరూ కూడా మేల్కొని ఈరోజు కృష్ణారావణ్ అయ్యాడు, రేపు ఉదయం మీరు అవ్వచ్చు. దయచేసి అందరూ కళ్ళు తెరవండి. ఇలాంటి పగ తీర్చుకున్న ప్రభుత్వాలు ఉంటే ప్రజలందరూ బ్రతకలేరు. మరి ప్రజల్లో కూడా ఐక్యత ఉండదు. మరి కులాలకు సంబంధించిన ద్వేషాలు వచ్చి కొట్టుకొని చచ్చిపోతారు. దయచేసి ఏ గవర్నమెంట్ అయితే ఏ ప్రభుత్వాలు అయితే అందరూ సమానం అని ఎవరైతే అంటారో అలాంటి గవర్నమెంట్ని, అలాంటి ప్రభుత్వాలని మనం ఎన్నుకోవాలి. 2029 సంవత్సరానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మేల్కొని ఇలాంటి కక్ష తీర్చుకున్న ప్రభుత్వాల్ని తరిమి కొట్టాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మేల్కోండి. మనందరం ఒకటే, ప్రజలందరం ఒకటే. మనలో మనకి చిచ్చులు పెట్టి హిందూ, ముస్లిం, క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనలో చిచ్చులు పెట్టి కొంతమంది మతోన్మాదులు రేపి, కొంతమంది రాజకీయ నాయకులే మతోన్మాదులుగా తయారైపోయి ప్రజల్ని చక్కగా ఏలుబడి చేయాలి, ప్రజలకు సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. కానీ అలాంటి ప్రజల్ని తొక్కేస్తూ పర్సనల్ గ్రడ్జులు పెట్టుకుంటూ ప్రభుత్వాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలారా మేలుకొని ప్రతి ఒక్కరు కూడా 2029కి ఇలాంటి ప్రజానాయకులందరూ కూడా తరిమి కొట్టి ఓటు ద్వారా తరిమి కొట్టండి. మన యొక్క ఓటు విలువను కాపాడుకోవాలి. మంచి ప్రభుత్వాలను గెలిపించుకుందాం. ప్రజలందరినీ సమానత్వంతో చూసే మంచి వాళ్ళని గెలిపించుకుందాం. మరి అందరూ కూడా మేల్కోండి. కృష్ణారావణ్కి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపండి. నా మద్దతు కూడా ఆయనకు ఉంటుంది. నేను ప్రార్థన చేస్తున్నాను. ఖచ్చితంగా కృష్ణారావణ్ చేసింది తప్పేమీ లేదు. ప్రశ్నించాడంతే. మీరు ప్రజానాయకులుగా ఉండి మీరు ఏం చేశారని ప్రశ్నించాడు. ప్రశ్నించినందుకు ఆయన మీద దేశద్రోహ కేసు పెట్టి జైల్లో పెట్టడం చాలా తప్పు. ఆయన జైలు నుంచి బయటికి రావాలని ప్రార్థన చేయండి. ఇలాంటి గవర్నమెంట్స్, ఇలాంటి ప్రభుత్వాల్ని ఓటు ద్వారా 29ని గుణపాఠం చెప్పాలి.